ఎందుకని మీరు ఎన్నికల్లో ఓడిపోవాల్సొచ్చింది? మా జిల్లా మొత్తంలో ఒక్క అడ గెలిచినాం. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక మహిళా ఎంపీపీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారంట. ప్రత్యక్షంగా రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళందరూ కూడా చేసే మీ అనుచరులు కొంతమంది ఇసుక, మట్టి, రేషన్ బియ్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అక్రమ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో క్లబ్బులు, పబ్బులు అన్నీ నడిచినాయి. నల్గొండలో చూసుకుంటే రెడ్డిల పెత్తనమే ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. మరి బీఆర్ఎస్‌లో కూడా అంతే అంటారా? అంటే ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలోకి వచ్చి వాళ్ళు పెత్తనాలు చేసే పరిస్థితి. సో 100 ఎకరాలు ఎండిపోతున్నా సరే కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి అసలు? రోజుకు 1000 లారీలలో ఇసుక తరలిస్తున్నారు. మరి కేటీఆర్ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారు? పుటకొకళ్ళని తయారు చేయడానికి రాజకీయ వ్యవస్థలో అంత ఈజీ కాదు. అంటే కేటీఆర్ సీఎం అవ్వాలనా? సమయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మీ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? రాష్ట్రం నుంచి పథకాలు లేనప్పుడు మా నియోజకవర్గానికి ఇక్కడి నుంచి వస్తాయి. ఉత్తమ్ దంపతులు కమిషన్లు దండుకుంటున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి ఆర్భాటాలు చేయటం అనేది అలవాటు. తెలంగాణలో కూడా ఎన్డీఏ పోటీ చేస్తుందని చెప్పేసి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎటువైపు పోతారు, ఎవరు ఇంకా మామూలుగా ఉంటారు అనేది. అంటే రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆడుతున్నటువంటి గేమ్ ఇది. ఈ రోజు వేరు శక్తులు వచ్చే ప్రయత్నం చేస్తాయి. ఆదాయం కలిగిన ఈ తెలంగాణ మీద కన్నేస్తే జనరల్ గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఓవైపు అంటూనే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిషియరీ స్కీమ్స్ అని చెప్పేసి వెబ్సైట్స్ విడుదల చేశారు. పొద్దున ఒకటి మాట్లాడుతున్నాడు, రాత్రి ఒకటి మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయింది. వ్యాపారస్తులందరూ కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చేసింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? స్వాతంత్రం కోసం గాంధీ గారు ఏ రకంగా అయితే పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించారో